రాజేష్ కుమార్ గారు, రాజకీయ విశ్లేషకులు. రాజేష్ కుమార్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, రాజకీయ విశ్లేషకులు. వారు కూడా మనకు జూమ్లో అందుబాటులో ఉన్నారు. పుల్లారావు గారు నమస్తే అండి, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. అండ్ బీజేపీ నేత వాసుదేవరావు గారు మరి కాసేపట్లో మనతో పాటు జాయిన్ అవుతారు. సో ముందుగా పుల్లారావు గారు మీ దగ్గర నుంచి నేను స్టార్ట్ చేస్తాను. సో పుల్లారావు గారు, అంటే మమతా వ్యాఖ్యలు, ఇటువంటి వ్యాఖ్యలు చేయడం అంటే ఈ కార్తీక్ మహారాజ్ విషయంలో మీరు కావాలంటే రాజకీయాలు చేసుకోండి, కాకపోతే బీజేపీ కండువా కప్పుకొని చేసుకోవడము, బీజేపీ బ్యాడ్జ్ పట్టుకొని చేసుకోవడం లాంటివి చేసుకోండి అని చెప్పి మాట్లాడడం. తర్వాత మేము కాషాయాన్ని నమ్ముతాం కానీ వివేకానంద కాషాయాన్ని నమ్ముతాం కానీ యోగి ఆదిత్యనాథ్ కాషాయాన్ని కాదు అంటూ ఇటువంటి విపరీత వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? వీటిని మనం ఎలా అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది? ఒకటి, బెంగాల్లో చాలా కీన్ కాంపిటీషన్ అయిపోయింది, చాలా కీన్ కాంపిటీషన్. రెండోది ఏంటంటే రాను రాను అక్కడ జనాభా కాంపిటీషన్ కూడా మారిపోయింది కదా. అది ఎవరు కళ్ళు మూసుకున్నారు, ఎవరు కళ్ళు తెరిచారు, ఆ పరిస్థితులు ఇప్పుడు వదిలేయాలి. ఆ పరిస్థితి ఆ టైంకి వెళ్ళిపోయింది. ఇంకా అది గడియారం ఎవరు వెనక్కి తిప్పలేము. గడియారం వచ్చేసిందంటే ఇంకా ఆ గంట అలాగొచ్చింది, పరిస్థితులు అలాగున్నాయి. సో మమతా బెనర్జీ అంత కాంపిటేటివ్గా మాట్లాడటం కూడా అంత ఇంటెలిజెంట్ కాదు, కానీ ఆమెకు సాగుతుంది. ఎందుకంటే ఈ మాటలు చెప్తే కొంతమంది ఆనందపడతారు, ఆ ఆనందంతో మన గురించి బాగా చూస్తారని. రెండు రకాలైన కాంపిటీషన్ ఉన్నది బెంగాల్లో. ఒకటి మమతా బెనర్జీ బీజేపీకి పక్కన, ఇంకోటి మమతా బెనర్జీ కాంగ్రెస్ పార్టీస్, అక్కడ కూడా పెద్ద కాంపిటీషన్ రన్ అవుతుంది. మమతా బెనర్జీ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీస్ ఒక ఓట్ బ్యాంక్ కోసం ఇద్దరు కంపీట్ చేస్తున్నారు. చాలా సీరియస్ ఫైట్ అయిపోయింది అక్కడ, చాలా సీరియస్ ఫైట్. మమతా బెనర్జీ తగ్గిపోతుంది ఆ ఓట్ బ్యాంక్. అలాంటి ప్రొపగండా ఆమె మీద చేస్తున్నారు విశేషంగా. అందువల్ల ఆమె ఓట్ బ్యాంక్ని రక్షించుకోవటానికి, ఆ ఓట్ బ్యాంక్ లేకపోతే పాలిటిక్స్ కష్టం ఆమెకి తెలిసి ఆమె ఇలాంటి మాటలు మాట్లాడారు. కానీ ఇది నాకు ఎప్పుడు ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఎవరో మ్యూజిక్ ఇష్టం వచ్చిన మ్యూజిక్, పిచ్చి మ్యూజిక్ కొడతా ఉంటే అది ఇష్టపడాలా? ఇలాంటి మాటలు ఎవరికి ఇష్టం వస్తుంది? ఎందుకు ఇష్టపడుతున్నారు? అది కూడా ఒక్కొక్కసారి నాకు ఆశ్చర్యం వేస్తాయి. ఎవరు చెప్పేది వాళ్ళు చెప్పుకుంటారు. ఆఫ్టర్ ఆల్ మిగతా ఒకవేళ కార్తీక్ మహారాజ్ క్యాన్వాస్ చేసుకుంటున్నాడు అనుకో, ఇలాగా మిగతా వాళ్ళు కూడా చేస్తున్నారు కదా. మిగతా వాళ్ళు నుంచి మస్జిద్స్ నుంచి చేస్తున్నారు కదా. అలాగే కర్ణాటకలో మఠాల నుంచి ప్రతి ఒక్కడు చేసుకుంటున్నాడు కదా. ఒక పార్టీ కనుక అది ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారు, వాళ్ళు పోటీ కూడా చేస్తున్నారు. సో మతాలకి, ఈ మసీదులు, ఈ చర్చలకి రాజకీయం లేదంటాం కరెక్ట్ కాదే. కేరళలో కూడా ప్రతి మతానికి వాళ్ళకి ఒక పార్టీ ఉన్నారు కదా. ఆ పార్టీకి ఓటు వేయాలని మత పెద్దలు చెప్తున్నారు కదా, ఒకరికి చెప్తున్నారు, ఏం రహస్యంగా దాక్కుని ముసుగుసలు ఆడుకోవట్లేదు. ఎగ్జాక్ట్లీ. సో అది ఒకటి కరెక్టా అనుకుంటే, మమతా బెనర్జీ ఏదో చెప్తే ఆనందపడవచ్చా? ఇప్పుడు నేను ఉన్నా, ఎవరో మిమ్మల్ని తిడతా ఉంటే నేను ఆనందపడవచ్చా? నేను తిడతలేదు, బాగా తిడుతున్నారు అక్కడ అంటే నా మైండ్ ఏంటి, నాది ఎంత సిక్ మైండ్, నా మైండ్ ఎలాంటి మైండ్, ఎంత దరిద్రుడని అది కూడా ఆలోచించుకోవాలి. అంత చిన్న మాటలకి అంత పెద్ద ఇంపాక్ట్ ఉంటుందా మమతా బెనర్జీ చేసే ట్రిక్స్ గా అనుకోండి. అందరూ అదే చేస్తున్నారు కదా, అందరూ అదే చేస్తున్నారు. అది దేశవ్యాప్తంగా ఎక్కువగా చేస్తున్నారు. అది వినోవాళ్ళకి అంత ఆనందం వచ్చేస్తుందా ఈ మాటలకి? ఆ చూసేవాళ్ళు కూడా ఆనందపడిపోతున్నారా? వాళ్ళు ఏదో పెద్ద సెక్యులర్ అని, లేకపోతే వాళ్ళు ఇలాగా, అది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. ఇలాంటి మాటలు అవి చెప్పకూడదు కదా, నా హక్కు ఉందని నేను చెప్పుకుంటున్నా. చెప్పుకుంటే వాళ్ళు ఆనందపడుతున్నారంటే ఎంత లెవెల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ ఉన్నది, కల్చర్ ఉన్నది, సివిలైజేషన్ ఉన్నది. అంత సింపుల్ పీపుల్, అంత సింపుల్ టర్మ్స్. సింపుల్ పీపుల్ కి సింపుల్ టర్మ్స్ కి చాలా తేడా ఉన్నారు. సింపుల్ పీపుల్ అంటే మహాత్మా గాంధీ, సింపుల్ టర్మ్స్ అంటే బఫూన్స్. సో తప్పకుండా ఇవన్నీ మనం ఆలోచించుకోవాలి. వీరు చెప్పిందంతా మనం ఆలోచించుకోవాలి. దాని మీద మనం ఏం అభిప్రాయానికి రావాలి, ఎలా రావాలి అది చూడాలి. తప్పకుండా ఇది దేశవ్యాప్తంగా ఏదో మాట్లాడాలి. వాళ్ళు ఆనందపడుతున్నారు, ఎవరు ఆనందపడుతున్నారు, ఎందుకు ఆనందపడుతున్నారు అది ప్రశ్నించుకోవాలి. మమతా బెనర్జీ ఉంటుంది, వెళ్ళిపోతుంది, కొన్ని సంవత్సరాలు
పర్మనెంట్ ఫ్యూచర్ కాదు కదా. హ్మ్. ఆమెకి ఆల్రెడీ పాలిటిక్స్ లో 1980 నుంచి ఉన్నారు, 44 సంవత్సరాలు వేసారు. హ్మ్. ఇంకో 4 years 5 years అయిపోయింది, టైం అయిపోయింది. భగవంతుడు మనందరికీ టైం పెట్టాడు. సో దానివల్ల ఆమె చెప్పే మాటలకు కొంతమంది ఆనందపడుతున్నారంటే అది మనం ఆలోచించుకోవాలి, అది మనం వాళ్ళకి ఎడ్యుకేట్ చేయాలి. ఓకే. మీరు ఎందుకు ఆనందపడుతున్నారు ఇంత సిల్లీ మనిషికి? హ్మ్. అదే బీజేపీ చెప్పుంటే నేను ఆనందపడదు. హ్మ్. ఎందుకు వై ఆర్ యూ హ్యాపీ ఈ మాటలకి? హ్మ్. ఏదో సెక్యులరిజం అంటే ఇంతేనా తమ్ముడు. హ్మ్. అది ఎక్స్ప్లెయిన్ చేసి ఇలాంటి పీపుల్ ఎక్స్పోజ్ చేయాలని నేను భావిస్తాను. ఎగ్జాక్ట్లీ. యా, వాసుదేవరావు గారు బీజేపీ నేత, వారు కూడా జాయిన్ అయ్యారు. వాసుదేవరావు గారు, నా వాయిస్ వినబడుతుందా? నమస్కారం సార్. నమస్కారం. సో యా, రాజేష్ గారు, ఒక్కసారి మీ దగ్గరికి వచ్చే ముందు వాసుదేవరావు గారి వర్షన్ తీసుకుంటాను యాజ్ ఏ బీజేపీ పర్సన్. సో మమతా బెనర్జీ వ్యాఖ్యలు, ఈ కార్తీక్ మహారాజ్ వారిని కూడా విమర్శించిన పరిస్థితి. అయితే ఒకవేళ మీరు బీజేపీకి కనుక సపోర్ట్ చేసుకోవాలంటే కాషాయం కాదు బీజేపీ జెండా కప్పుకోండి అని చెప్పి మమతా వ్యాఖ్యలు. అయితే ప్రధాని మోదీ కౌంటర్ ఇచ్చారు. ఇవన్నీ కూడా అంటే ఆర్గనైజేషన్స్ విషయంలో, ముఖ్యంగా రామకృష్ణ మిషన్ కావచ్చు, ఇస్కాన్ కావచ్చు, లేకపోతే అక్కడున్న బీఎస్ఎస్ కావచ్చు, అంటే భారత్ సేవాశ్రమ్ సంఘ్, ఇవన్నీ కూడా బెంగాల్కు విపరీతమైన ఖ్యాతిని తీసుకొచ్చాయి. మన దేశానికి సంబంధించి, ధర్మానికి సంబంధించిన విషయాల్లో విపరీతమైన ఖ్యాతిని తీసుకొచ్చాయి. సో అలాంటి వాటిని టార్గెట్ చేసి మాట్లాడడం కేవలం ముస్లిం అపీజ్మెంట్ కోసమే, అక్కడి ముస్లిం ఎస్టాబ్లిష్మెంట్స్ వాటి గురించి ప్రస్తావనకు, వాటి యొక్క అపీజ్మెంట్స్ కోసమే అన్నట్టుగా మాట్లాడడం జరిగింది అని చెప్పి వారు చేశారు. అయితే మళ్ళీ మమతా కౌంటర్ ఏంటంటే, నేను స్వామి వివేకానంద యొక్క కాషాయాన్ని నమ్ముతా కానీ యోగి ఆదిత్యనాథ్ కాషాయాన్ని కాదు అంటూ మళ్ళీ వ్యాఖ్యలు. సో అంటే ఇక్కడ దీన్ని ప్రజలు కూడా ఎలా అర్థం చేసుకోవాలి అంటే, కేవలం ఒక కార్తీక్ మహారాజ్ అనే వ్యక్తిని అన్నట్టుగా అర్థం చేసుకోవాలా, పూర్తిగా సన్యాసులను అన్నట్టుగా అర్థం చేసుకోవాలా, హిందూ కమ్యూనిటీని కావాలని టార్గెట్ చేసి నిజంగానే అపీస్మెంట్ అనే విషయం ప్రధాని మోదీ అన్నట్లు దాని మీద నిలబడాలా, ఎలా తీసుకోవాలి? ముందుగా మీకు ప్యానల్ తోటి పెద్దలందరికీ, అదేవిధంగా నేషనల్ సబ్ టీవీ ప్రేక్షకులు నమస్కారాలు తెలియజేస్తూ, ఇదే మాట ఇప్పుడు ఏదైతే ఆవిడ చెప్తుందో, వివేకానందుడి యొక్క కాషాయాన్ని ఒప్పుకుంటా గానీ, లేకపోతే మన యోగి ఆదిత్యనాథ్ యొక్క కాషాయాన్ని ఒప్పుకుని ఏదైతే దీన్ని మమతా గారు చెప్తున్నారో, దమ్ము ధైర్యం ఉంటే ఇదే మాట ఇమాములు కూడా చెప్పగలిగితే మేము దాన్ని హర్షిస్తాం. ఇప్పుడు ఇమాములు వాళ్ళు కూర్చొని వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి ఎవరికి ఓటేయాలో ముస్లిం పెద్దలు చెప్తున్నారు. కర్ణాటకలో గత అసెంబ్లీ ఎన్నికలు ఇప్పుడు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికలు ఇమాములు, మత పెద్దలు వాళ్ళకి ఏ మినిస్టర్లు కావాలో కూడా వాళ్ళే ముందు సూచించారు. 4 మినిస్టర్లు కావాలని చెప్పారు కర్ణాటక యొక్క ఎన్నికల సమయం. ఈ యొక్క మమతా బెనర్జీ గారికి దమ్ము ధైర్యం ఉంటే, నిజంగా హిందువుల మీద ప్రేమ ఉంటే, హిందూ ధర్మం మీద ప్రేమ ఉంటే, లేదా హిందూ సన్యాసుల మీద ప్రేమ ఉంటే, ఇదే మాట దమ్ము ధైర్యం ఉంటే ఇమాములకి కూడా ముస్లిం పెద్దలు చెప్పే ధైర్యం ఉంటే బాగుంటుంది. ఇది సెలెక్టివ్ కామెంట్స్, అపీస్మెంట్ పాలిటిక్స్. ఎందుకంటే దౌర్భాగ్యం ఏంటంటే హిందువులందరూ కూడా 3-4 పార్టీలకి విడిపోయి ఉన్నారు. మరి ముస్లింలు చాలా తెలివిగా ఏదో ఒక పార్టీని పట్టుకొని వాళ్ళ పబ్బాన్ని గడుపుకుంటున్నారు. ఉదాహరణకి మన తెలంగాణకు వస్తే, నిన్న మొన్నటి దాకా 2023 నవంబర్ ముందు వరకు ఎంఐఎం పార్టీ, బిఆర్ఎస్ పార్టీ ఫ్రెండ్లీ పార్టీలు అనుకుంటూ చెప్పుకుంటూ ఒకళ్ళు చెప్పలు తరుచుకుంటూ వచ్చారు. ఈ రోజున ఎప్పుడైతే బిఆర్ఎస్ పార్టీ అధికారం నుంచి పోయిందో వెంటనే కారు దిగారు, చేయబట్టుకుని ఈ రోజున మేము కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాం అని చెప్పి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఈ యొక్క అసదుద్దీన్ ఓవైసీ చెప్పిన సందర్భం మనం అందరికీ. ఈ విధంగా ఏ గొడుగుకి, ఏ చెట్టుకి, ఏ దేని కింద ఏ ఎండకా గొడుగు పెట్టుకుంటూ హిందువుల్ని అంటే పిచ్చోళ్ళని చేస్తూ, మనం హిందూ మతం మాట్లాడే తప్పు, మన దాంట్లో జై శ్రీరామ్ అంటే తప్పు, దేవుడి పేరు చెప్తే తప్పు, హిందూ ధర్మం పేరు చెప్తే తప్పు. మనం మాట్లాడితేనేమో మతతత్వం, వాళ్ళు మాట్లాడితేనేమో సెక్యులరిజం. మరి ఎంఐఎం పార్టీ సెక్యులర్ పార్టీ, మతతత్వ పార్టీ. మరి మతతత్వ పార్టీతో మరి కాంగ్రెస్ పార్టీ కావచ్చు, లేకపోతే బిఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఏ విధంగా అంట కావాల్సింది చెప్తున్నాను. మీరు సెక్యులర్ పార్టీ అని చెప్పినప్పుడు ఎంఐఎం అని చెప్పిందా మేము సెక్యులర్ పార్టీ అని? పేరులోనే ఎంఐఎం లోనే ఉంది కదా, అసలు ఏంటనేది పేరులోనే ముస్లింల కోసమే, ముస్లింల చేత, ముస్లింలతో నడపబడుతున్న పార్టీ. మరి
ఏ మాత్రం సిగ్గులేని మన నాయకులకి ఈ దీది లాంటి వాళ్ళని ఇక మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలా? ఎన్నికల ఇప్పుడు మన ఖమ్మం ఉంది, మా తుమ్మల నాయక్ గౌరవ మంత్రివర్యులు ఆయన చాలా బహిరంగంగా ఒక వీడియోలు అంటే ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కేవలం అల్లా దయ వల్లే గెలుస్తుంది, ముస్లిం వల్లే గెలుస్తుంది, ఇది ముస్లింల పార్టీ అని సిగ్గు శరము నిస్సంకోచంగా అన్న ఆ పెద్ద మనిషి మళ్ళా వెంకటేశ్వర గుడికి వెళ్తారు, లేదా ఇంకో గుడికి వెళ్తే మరి అదే మాట చెప్పండి. హిందూ లేకుండానే గెలుస్తున్నారా ఓట్లు? హిందువుల ఓట్లు అక్కర్లేదా? హిందువుల కోసం కాదా? అంటే మొన్న కాంగ్రెస్ పెద్దలు కూడా అన్నారు మేము హిందువులకు వ్యతిరేకం కాదు అని చెప్పి. వ్యతిరేకం కాదంటాం వేరు, మేము ముస్లిం వల్లే బతుకుతుంది, అల్లా దయ వల్లే బతుకుతుంది. అలాగే మరి వెంకటేశ్వర దయ వల్లే మేము కాంగ్రెస్ పార్టీ ఉందని చెప్పొచ్చు కదా, హిందువుల కోసం ఉన్నామని చెప్పొచ్చు కదా. నేను ఎవరిని వ్యతిరేకించమని చెప్పట్లే, నేను ముస్లింలను వ్యతిరేకించమని చెప్పట్లే. భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా విశ్వాస్, సబ్కా ప్రయాస్. భారతీయ జనతా పార్టీ ఏ పథకంలో కూడా ముస్లింలకి లేకపోతే హిందువులకి భేదం చూపించలేదు. ఇది కేవలం వారి యొక్క అర్హత బట్టి మాత్రమే ఆ యొక్క పథకాలని వర్తింపచేయడం జరిగింది తప్పితే మీరు హిందువులు కాబట్టి మీకు ఇవి, లేకపోతే మీరు ముస్లింలు కాబట్టి ఇవి అని ఎక్కడ పెట్టలేదు. ఏదైతే రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని చెప్తూ రాజ్యాంగాన్ని భారతీయ జనతా పార్టీ 400 సీట్లు అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తామని చెప్పిన వాళ్ళే ఇప్పుడు 107 సార్లు రాజ్యాంగాన్ని మార్చారు. రాజ్యాంగాన్ని బర్తరఫ్ చేసి ఎమర్జెన్సీ విధించింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళు రాజ్యాంగం గురించి, అంబేద్కర్ గారి గురించి వాళ్ళు మాట్లాడితే ఇక దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. కాబట్టి మమతా బెనర్జీ యొక్క ఆవిడ యొక్క స్టేట్మెంట్లన్నీ కూడా కేవలం ముస్లిం అప్పీజ్మెంట్ కోసమే, ఎన్నికల కోసం తప్పితే ఇక వేరే ఉద్దేశమే లేదు వారికి. ఎందుకంటే హిందువుల ఓట్లు ఎలాగూ 2-3 పార్టీల మధ్య విడిపోతాయి, మన ముస్లింలను మన వేపుంటే మనం మళ్ళీ అధికారంలోకి వస్తాము అన్న ఒకే ఒక దురుద్దేశంతో ఏదైతే మత రాజకీయాలు చేసిన భారతీయ జనతా పార్టీ మీద పేరు చెప్తూ మరి రామకృష్ణ మిషన్ మీద, అది వెస్ట్ బెంగాల్ ఒరిస్సాలోని ఒక గ్రామంలో రామకృష్ణ మఠం మీద దాడి చేసిన వైనం మనం అందరం చూస్తున్నాం. ఎందుకంటే దుర్మార్గం ఏముంటుంది అంటే వాసుదేవరావు గారు ఇక్కడ మమతా బెనర్జీ ఏమంటుందంటే నేను రామకృష్ణ మిషన్కి కానీ లేకపోతే ఇట్లాంటి సంఘాలకు వ్యతిరేకం కాదు, నేను అక్కడి మహారాజు ఆయనకు ఒంట్లో బాగాలేనప్పుడు నేను వెళ్ళి దగ్గరుండి చూసి వచ్చాను అని చెప్పి మాట్లాడుతూ నేను కేవలం ఒకళ్ళిద్దరిని మాత్రం స్పెసిఫిక్గా అంటున్నాను అని తను వ్యాఖ్య చేయడం. ఒకళ్ళిద్దరిని స్పెసిఫిక్ గా ఇమాములను చెప్పండి దమ్ము ధైర్యం అంటే ఇమాములను చెప్పండి. ఇమాములు ఎవరైతే స్టేట్మెంట్లు ఇచ్చారో కాంగ్రెస్ ఓటేయమని ఇక్కడ కర్ణాటకలో లేదా అక్కడ వెస్ట్ బెంగాల్లో ఎవరికైతే ఓటేయమని చెప్పారు దమ్ముంటే ఒకళ్ళో ఇద్దరు ఇమాముల మీద స్పెసిఫిక్ గా అనమని చెప్పండి. నేను కారణట్లు అనమని చెప్పండి. ఇప్పుడు సన్యాసం ఒక మాట చెప్పిన ముగిస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు పాత రోజుల్లో కూడా రాజుల దగ్గర, చక్రవర్తుల దగ్గర, అంటే ఎవరైతే రాజ్యాధినేతలు ఉన్నారో వాళ్ళ దగ్గర రాజగురువులు ఉంటారు. వాళ్ళు పూర్తిగా సన్యాసం స్వీకరించడం లేదా వారు పూర్తిగా సర్వసంగ పరిత్యాగం. వాళ్ళు కూడా ఎందుకు వాళ్ళు రాజులు రాజ్యాధినేతలు ఎందుకు పెట్టుకుంటారంటే వారికి ఏ కల్మషం లేకుండా వారి యొక్క విజ్ఞానము, వారి యొక్క విజ్డమ్ బట్టి ఆ రాజ్యంలో ఏ విధంగా పరిపాలన చేయాలో అవసరమైనప్పుడు వాళ్ళ యొక్క సలహాలు తీసుకోవడం కోసం రాజగురువులు ఉండేవారు. ఈ రోజున అదే పాత్ర రామకృష్ణ మిషన్ కావచ్చు, లేదా బిఎస్ఎస్ కావచ్చు, లేదా ఇంకోటి కావచ్చు, వాళ్ళు కూడా కర్ణాటకలో మఠాధిపతులు ఉండొచ్చు. వాళ్ళందరూ ప్రజాహితం కోరుకున్నారు. మీలాగా మాలాగా బ్యాంక్ బ్యాలెన్స్ల కోసము అధికారం కోసం ఎంపర్లాడే తత్వం కాదు. వాళ్ళ జీవితాన్ని పూర్తి త్యజించిన వాడు. మరి అటువంటి వాళ్ళు ఒక పార్టీ ఒక మంచి చేస్తే, లేదా ఒక నాయకుడు మంచి చెప్తే తప్పు ఏంటంటే ముస్లిం మత పెద్ద చెప్తే తప్పు లేదు. మరి హిందూ సన్యాసులు, హిందూ సాధువులు చెప్తే తప్పు అనేది ఇది దొంగ ధోరణి నేను ఈ సందర్భం తెలియజేస్తున్నాను. రాజేష్ కుమార్ గారు, వారు అన్నమాటకి మీరేమంటారు? సో ఎనాలిసిస్ ఏ విధంగా ఉంది మీది? ఇప్పుడు మీరు క్లియర్ గా చూస్తే వాసుదేవరావు గారు చెప్పినట్టు మీకు ప్రతి ఎలక్షన్లలో ఇవాళ కాదండి, ఒకప్పుడు మనకు రాష్ట్రపతిగా మౌలానా గారు గెలిచినప్పుడు ఆ న్యూస్ ఢిల్లీ జమా మసీద్ నుంచి అనౌన్స్ చేసి అక్కడ ఉన్న ఇమాములందరూ దాని మీద హర్షం వ్యక్తం చేసి దాని మీద పండగ చేసుకున్నారు. అదే ఇవాళ ఎవరన్నా ఒక రాజకీయ నాయకుడు గెలిస్తే అదే అయోధ్యలోనో కాశీలోనో గుడిలోంచి అనౌన్స్ చేస్తే ఊరుకుంటారా?
ఎలా ఉంటుంది అది ఊరుకోలేరు ఎవరు, అందరూ చాలా ఎక్కువ పాయింట్అవుట్ చేస్తారు. బట్ ఇట్స్ హ్యాపెండ్ ఇన్ భారత్ లో రాష్ట్రపతి ఎన్నిక గెలిచిన న్యూస్ మసీదు మైకుల ద్వారా తెలుపుకుని పండగ చేసుకున్నారు. అది మతతత్వం అవుతుందా కాదా? అలానే మనం ఈ మధ్య ఏ ఎలక్షన్లు చూసినా సరే ఇమాములు ఫత్వాలు ఇష్యూ చేయటము ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. అందరికీ తెలుసు, ఢిల్లీలో కానివ్వండి, జామా మసీదులో ఢిల్లీ ఇమాం కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి, మేము ఓపెన్ గా ఈ పార్టీకి సపోర్ట్ చేయండి, ఈ పార్టీకి ఓట్ వేయండి, ఈ పార్టీకి మనం ఇది చేయండి అని మనకి ప్రతి శుక్రవారంలో మా ఎలక్షన్ల ముందు వాళ్ళు దే విల్ డిసైడ్ అండ్ అనౌన్స్. సో ఇది తప్పు, దాన్ని ఎవరు తప్పు పట్టడం లేదే మరి ఇంతకాలంలో. వాళ్ళు ఎందుకు రాజకీయాల్లోకి వస్తున్నారో తప్పు పట్టడం లేదే. అదే ఒక సన్యాసి ఎవరో ఒక మాట మరి పలానా పార్టీ మన కోసం పనిచేస్తుంది అనో ఇంకోటనో ఒక మాట అని ఉంటే విత్ దాట్ పాయింటింగ్ ఏం అవుట్. అంటే ఇప్పుడు దాని మధ్యలో ఇన్ని రోజులు మనుషుల్ని, మామూలు జనాలని, ఓటర్లని డివైడ్ చేసేవాళ్ళు ఇప్పుడు మఠాలని, మఠాధిపతులను కూడా డివైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. మాకు ఒక మఠం అంటే మంచిది, ఇంకో మఠం కాదు. మతాలని డివైడ్ చేశారు, ప్రజలని డివైడ్ చేశారు. ఇప్పుడు మఠం, ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ ఒక మఠాధిపతి, ఈయన ఇంకొక మఠాధిపతి. జనరల్ గా చూస్తే ఓవరాల్ నాకు ఈ కాషాయం నచ్చుతుంది, ఆ కాషాయం నచ్చుతుంది అంటే కాషాయంలో కూడా షేడ్స్ తీస్తున్నారా? షేడ్స్ తీసుకున్నారు. స్వామి వివేకానంద కాషాయం, యోగి ఆదిత్యనాథ్ కాషాయం అని. యోగి ఆదిత్యనాథ్ కాషాయం ఎవరు చెప్పినా ఒకటే, వాళ్ళు చెప్పినా వీళ్ళు ఆయన చెప్పినా ఈయన చెప్పినా ఒకటే. దేశం గురించే మాట్లాడారు తప్ప స్వత లాభం గురించి ఎవరు మాట్లాడలేదు. ఇంకొక సన్యాసి ఎవరన్నా ఇంకొక మాట అని ఉన్నా సరే అతను కూడా, ఆయన కూడా దేశం గురించో ధర్మం గురించో మాట్లాడతారు తప్ప స్వంత లాభం గురించి కాదు. అలాంటప్పుడు ఈ కాషాయంలో షేడ్స్ తీయాల్సిన అవసరం ఏమున్నది? ఇన్ని రోజులు జనాలని డివైడ్ చేశారు, ఇప్పుడు మఠాలని, మఠాధిపతులని, సన్యాసులను కూడా విడగొట్టాలి, డివైడ్ చేయాలి అని చెప్పి చూస్తున్నారా? వాళ్ళ ఫాలోవర్స్ ని డివైడ్ చేయాలని చూస్తున్నారా? ఈ డివిజన్ లో ఎక్కువ లాభపడేది మళ్ళా ఆ పార్టీని. ఒకప్పుడు మీరు చూస్తే సేమ్ కమ్యూనిస్ట్ పార్టీలు కూడా బెంగాల్లో ఇలా అపీజ్మెంట్ కి ప్రయత్నం చేసే డెమోగ్రఫికల్ చేంజ్ రావడానికి కారణమైనవి. ఇప్పుడు బార్డర్ డిస్ట్రిక్ట్స్ లో అంతా కూడా, ఇప్పుడు మీకు భారతదేశం రెండు ఇదిగా విడిపోయినప్పుడు 47లో ఈస్ట్ పాకిస్తాన్, వెస్ట్ పాకిస్తాన్ అయినప్పుడు, వెస్ట్ పాకిస్తాన్ అంటే పంజాబ్ ప్రావిన్స్ లో అంతా కూడా బార్డర్ లో అంతా హిందూ మెజారిటీ ఉంటుంది. అదే మీరు బెంగాల్ సైడ్ కి వస్తే ముస్లిం మెజారిటీ అంతా ఇక్కడ బార్డర్ లో ఉన్నారు. ఆ మెజారిటీ పెరుగుతూ పోయింది. అది పెరుగుతూ పోయి ఇప్పుడు ఇవాళ కొన్ని జిల్లాలలో 50% కన్నా ఎక్కువ మంది ముస్లింస్ ఉన్నారు. అందులో ఒరిజినల్ వాళ్ళు ఎంతమంది, బయట నుంచి ఇల్లీగల్ గా ఇమిగ్రేట్ అయ్యి వచ్చిన వాళ్ళు ఎంతమంది, దొంగచాటుగా చొరబడిన వాళ్ళు ఎంతమంది, వాళ్ళకి ఈ ఓట్ బ్యాంక్ రాజకీయాల కోసము ఇప్పుడు మనం కూడా చూస్తున్నాం. హైదరాబాద్ లో కూడా ఎవరైనా బయట నుంచి వస్తే వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఆధార్ కార్డు, తర్వాత ఓటర్ ఐడి కార్డు వచ్చేస్తాయి. సో ఇది చాలా డేంజరస్ ట్రెండ్. ఇది డెమోగ్రఫికల్ చేంజెస్ అవుతుంది. మొన్న రిపోర్ట్ కూడా వచ్చింది, ఐపాక్ రిపోర్ట్ కూడా పిఎం ఆఫీస్ నుంచి ఎకనామిక్ రీసెర్చ్ సెంటర్ వాళ్ళు, ఎకనామిక్ స్టడీస్ వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు డెమోగ్రఫికల్ చేంజెస్ మీద. అంటే మీరు అన్న డెమోగ్రఫికల్ చేంజెస్ అంటే ఏముండబోతాయని? డెమోగ్రఫికల్ చేంజెస్ అంటే ఇప్పుడు మీరు చూస్తే కొన్ని కాన్స్టిట్యున్సీలలో, ఎస్పెషల్ గా బెంగాల్లో చూస్తే కనుక బార్డర్ ఏరియాస్ లో ఉన్న కాన్స్టిట్యున్సీస్ అన్నిట్లో కూడా ముస్లిం పాపులేషన్ పెరిగింది, హిందూ పాపులేషన్ తగ్గింది. దానికి రకరకాల కారణాలు, కొన్ని చోట్ల భయపెట్టి బెదిరించి పంపించేశారు. మనకు బైసా లాంటి సంఘటనలు చాలా జరిగి ఉంటాయి అక్కడ. సందేశ్ ఖలీ లాంటివి జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు, మిగతా వాళ్ళంతా కూడా భయపడి పారిపోతారు. సో అలా కొన్ని చోట్ల పాకెట్స్ అంతా కూడా ముస్లిం డామినేషన్ అవుతుంది. అక్కడ వాళ్ళని అప్పీజ్ చేయడానికి పొలిటికల్ లీడర్స్ అందరూ వాళ్ళది ఏదో ఒక విధంగా ఆ ఓట్ బ్యాంక్ కోసం వాళ్ళని ఇంకా ఎక్కువ అప్పీజ్ చేయటము, వాళ్ళని ప్రలోభాలకు గురి చేయటము, వాళ్ళకి ఇంకొక లాభాలకు అన్డ్యూ అడ్వాంటేజెస్ ఇవ్వటము, వాళ్ళ ఓట్ల కోసం ఇలాంటి మాటలు మాట్లాడటము. మాటలు మాట్లాడితే పర్వాలేదు, తర్వాత రిసోర్సెస్ మీద మొదటి హక్కు ముస్లింలదే అన్న కాంగ్రెస్ పార్టీ గాని అనకుండానే అంతకన్నా ఎక్కువ చేసే ఈ మమతా, సమతా పార్టీలు కానివ్వండి, అదేది మన ములాయం సింగ్ లాంటి వారి పార్టీస్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఈ ముస్లిం మైనారిటీ అపీజ్మెంట్ అండ్ మెజారిటీ నెగ్లెక్ట్, ఎందుకంటే మెజారిటీ సంఘటనగా లేదు కాబట్టి, వాళ్ళు కలిసి లేరు కాబట్టి వాళ్ళు కూడా ఇంకా డివైడ్ అయ్యారు. కులాల వారీగా డివైడ్ అయినప్పుడు మనం మైనారిటీల కన్నా మైనారిటీలు అయ్యాం కాబట్టి వీళ్ళని ఈజీగా మభ్య పెట్టచ్చు. వాళ్ళ సాలిడ్ ఓట్ బ్యాంక్ 30% 20% ఉంటే మాకు గెలిచిపోతాం మేము అన్న ఆలోచనతోటి ఆ మైనారిటీస్ ని
వాళ్ళు అప్పీల్ చేయడానికి చేసే ప్రయత్నంలో ఇలాంటివన్నీ వస్తుంటాయి. ఇంకేంటంటే ఇంకా పెరుగుతూ ఉంటాయి. ఓకే. డెమోగ్రఫికల్ చేంజెస్ మీద మనం దృష్టి పెట్టనంత కాలము ఇలాంటివన్నీ పెరుగుతూనే ఉంటాయి. అయితే ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రజలందరికీ ఒకే రకమైన సివిల్ కోడ్ ఉండాలన్న పార్టీ మతతత్వ పార్టీ అయింది. మాకు ముస్లిం పర్సనల్ లా, క్రిస్టియన్ పర్సనల్ లా, ఇంకొక పర్సనల్ లా, కులాల మతాల వాదిగా పర్సనల్ లాస్, పర్సనల్ ఎజెండాస్ కావాలన్న వాళ్ళు సెక్యులర్. అది ఎలాంటి మీరు అన్నది ఎగ్జాక్ట్లీ మంచి పాయింట్ అన్నారు. సో ప్రజలు కూడా ఈ విషయంలో కీలకంగా ఆలోచించాలి. అర్థం కావాలండి. ఇప్పుడు సిఏఏ మీద ఎంత దుష్ప్రచారం చేశారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఏంటది వాళ్ళ పౌరసత్వం తీసేస్తారని దుష్ప్రచారం. జనాలకి అసలు యాక్ట్ ఏంటి, దాని మీద వచ్చే లాభాలు ఏంటి, దానికి ఎవరి కోసం ఉద్దేశించింది, అది ఎవరో బయట దేశాలలో ఒకప్పుడు బంగ్లాదేశ్ లో, పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చిన వాళ్ళు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయి వచ్చిన వాళ్ళకి పౌరసత్వం వేయడానికి ఏర్పరిచిన యాక్ట్ అది. దాన్ని తీసుకొచ్చి ఇక్కడున్న ముస్లింలందరినీ మనం వెళ్ళగొడతాము అన్నట్టుగా దాన్ని ఇది చేశారు. అలానే యూనిఫామ్ సివిల్ కోడ్ కూడా ప్రజలందరికీ సమానమైన హక్కులు ఇవ్వాలనే తప్ప ఒకళ్ళకి ఎక్కువ ఒకళ్ళకి తక్కువ అని కాదు. ఇవాళ కూడా దీని వల్ల లాభపడేది కూడా మళ్ళీ ముస్లింసే. యూనిఫామ్ సివిల్ కోడ్ రావటం వల్ల అందరికన్నా ఎక్కువ లాభపడే వాళ్ళు ముస్లిం మహిళలు, ముస్లిం పిల్లలే. ఎందుకంటే వాళ్ళకు కూడా ఆస్తి హక్కులు వస్తాయి, వాళ్ళకు కూడా తలాక్ లాంటివి లేకుండా, త్రిపుల్ తలాక్ లాంటివి కాకుండా న్యాయపరమైన హక్కులన్నీ దొరుకుతాయి. ఆ మహిళలకి వారసత్వ హక్కులు దొరుకుతాయి. ఇవన్నీ కూడా వాళ్ళకే ఎక్కువ లాభం. దాని గురించి మనం చెప్పకుండా వీళ్ళ యూనిఫామ్ సివిల్ కోడ్ తేవటం మూలంగా హిందువులకు ఇది చేస్తారు, ముస్లింలకు ఇది అవుతున్నది అన్నట్టు ఒక దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ దుష్ప్రచారాన్ని ఊతేయడానికి ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.